హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే హొన్నావర్ బ్యాక్ వాటర్ వచ్చినాము. ఫుల్ వర్షం పడుతుంది. వచ్చిన టైము ఉదయం నుంచి పడుతుంది వర్షము. బోటింగ్ కి కుదరదో తెలియట్లేదు. వెళ్తే బాగుంటది. వెళ్ళినా కూడా డ్రోన్ ఉంటే పైకి తీసుకొని బాగుంటది. డ్రోన్ లేదా నార్మల్ గా అయితే ఆ వ్యూ అంతా కనిపించాలంటే డ్రోన్ ఉండాల్సిందే. మా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూడండి. నా ఇంకా పారు నేను చేయను. సో ఈ క్లిప్ మాత్రం ఖచ్చితంగా పెడితే చేయను. అందుకైనా ఎవరైనా సాయి ఫ్రెండ్స్ ఉంటే డ్రోన్ వేస్తాను అన్నాడు. ఆడ పోయి చూస్తేనేమో వాడు 5 రోజులు బంద్ అని చెప్పాడు. ఏం చేయమంటారు అది అంటారా బాబు. నాకు బోటింగ్ అని వస్తే అసలు ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి. ఇంకా మా వాళ్ళైతే నన్ను ఆడుకుంటున్నారు. డ్రోన్ అన్నో అద్దన్నో ఇద్దన్నో అని. ఇంకేం చేస్తాము. ఒకవేళ మీరైతే వచ్చేటట్టయితే ఇట్లా బోటింగ్ అయినా ఇలా ఏదైనా ఎంజాయ్మెంట్ కి అక్టోబర్ టు మార్చ్ టైము ద బెస్ట్ టైము. వర్షాలు ఉండవు, ఫుల్ గ్రీనరీగా చాలా బాగుంటది. మీరు ఒకవేళ హొన్నవరే వచ్చేటట్టయితే ఏ ప్లేసెస్ బెస్ట్ ప్లేసెస్ విజిట్ చేయడానికి అని చెప్పేసి నేనైతే పెట్టాను. కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడుతున్నాను, ఖచ్చితంగా చూడండి. అంటే మీరు మిస్ కాకుండా ఉంటదని. ఇంకా నెక్స్ట్ మనమైతే ఇంకా టెంపుల్ కి వెళ్దాము. ఇంకా ఇవన్నీ సెట్ అయ్యేటట్టు లేవు. బీచెస్, వాటర్ ఫాల్స్ చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే వాటర్ ఫాల్ కి వెళ్దాము. ఇంకా చూద్దాం, లెట్స్ సీ అక్కడైనా కుదురుతుందో కుదరట్లేదో. నాకైతే అసలు వీడియో దీనికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే వెనకాల కూర్చోబెట్టారు కదా. సో ఇంకా విండోలో వాటర్ అట్లా పడుతున్నాయి. ఇంకా అట్లే రఫ్ చేసి తీస్తున్నాను. ఫ్రంట్ లో కూర్చుంటే నీట్ గా విండో ఓపెన్ చేసి తీసేవాడిని అట్లీస్ట్. ఇంకా వెనకాల కూర్చున్నా కాబట్టి ఇలాగే వచ్చింది. సో బోటింగ్ చేసేదైతే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మామూలుగా అయితే బోటింగ్ చేయడానికి మనకి ప్లేస్. ఫుల్ వర్షం పడుతుంది. సో ఇప్పుడైతే ఇంకా మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది పార్క్ పక్కనే ఒకటి వాటర్ ఫాల్స్ ఉంది చిన్నది, అందుకని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఐ మీన్ బీచ్ అదంతా కనిపిస్తుంది. ఇటు పక్క వర్షం పడుతుంది, ఇంకొక సైడ్ ఏమో వాటర్ ఫాల్ ఉంది. నేను చూపిస్తాను అది కూడా. సో ఇప్పుడైతే మనం బీచ్ వ్యూ చూపిస్తున్నా ఇప్పుడు మీకైతే. నెక్స్ట్ ఇంకా మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాము. అది కొంచెం కిందికి దిగాలి. అక్కడ కనిపేది పైనుంచి, కిందికి వెళ్తే అక్కడ ఫారెస్ట్ లోంచి కనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను అది వాటర్ ఫాల్స్ కూడా. ఇంకా పోదాము. ఇంకా మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి రండి, చూపిస్తా వాటర్ ఫాల్స్ని. అంటే మరీ అంత పెద్దగా ఉండదు, చిన్నగానే ఉంది, కానీ చాలా బాగుంది. వర్షం పడుతుంది కదా, ఇంక అందుకే గ్రీనరీలో ఈ టైంలో వాటర్ ఫాల్సే మనకు బాగా సెట్ అయ్యేది. ఈ బోటింగ్లు, స్కూబా డ్రైవింగ్లు ఇవన్నీ సెట్ అయ్యేటట్టు కనిపించట్లే. ఇంకా లెట్స్ సీ వాటర్ ఫాల్స్. ఈరోజే 3వ బీచ్. ఫస్ట్ గోకర్ణలో ఒక బీచ్, తర్వాత ఓం బీచ్. ఏం బీచ్ అది? ఓం బీచ్. ఇప్పుడు 3వది ఏమో ఏం బీచ్ దీని పేరు? సో ఇందాక మీకు పైనుంచి ఒక వ్యూ చూపించా కదా బీచ్ది. ఇప్పుడు మనమైతే ఆ బీచ్కి వెళ్తున్నాము. ఈ బీచ్లో ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎవరు ఉండరు కదా, మెయిన్ బీచెస్లో అయితే ఫుల్గా ఉంటారు. ఒకవేళ మీరు కానీ రీల్స్ తీసుకోవాలన్నా ఇట్లాంటి వాటికి మాత్రము మెయిన్ బీచ్లో కాకుండా ఇలా సైడ్స్కి ఇంకా సపరేట్గా బీచెస్ ఉంటాయి. ఆ బీచెస్లో తీసుకుంటే చాలా బెస్ట్. అప్సరకొండ బీచ్కి వచ్చేసాం. బా దుమ్ము లేపుతున్నాయి అలలు. సో ఇప్పుడైతే మనము ఇంకా ఇడుగంజి గణపతి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ వర్షం ఏం పెద్దగా ఇప్పుడు లేదు, ఎందుకంటే మనము ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తాం అనేటప్పుడు వర్షం ఎక్కువ పడుతుంది. టెంపుల్స్ లేక ఎంటర్ అయ్యేటప్పుడు అట్లాంటప్పుడు మాత్రం వర్షాలు పడవు, మన కోసం వస్తుంటాయి. ఇంకా ఇక్కడైతే వ్యూ బాగుంది, చాలా బాగుంది. ఇంకా మీరు ఒకవేళ షాపింగ్ చేయాలన్నా ఇక్కడ చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మిగతా ప్లేసెస్తో కంపేర్ చేస్తే. సో మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు షాపింగ్ చేయాలంటే ఇక్కడ రీజనబుల్గా ఉన్నాయి. ఇప్పుడు వేరే ప్లేసెస్లో నాకైతే ఎక్కువ ఐటమ్స్ దొరకలేదు. ఇక్కడ మురుడేశ్వర్లో, గోకర్ణలోనే షాపింగ్ చేయడానికి బాగా దొరికాయి నాకైతే ఛాన్సెస్.
సో ఇక్కడైతే ఇంకా శరావతి అనే రివర్ ఉంది. ఇక్కడే మామూలుగా అయితే బోటింగ్ చేద్దాం అనుకుంది. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చేటప్పుడు బోటింగ్ చేయడానికి నేనైతే ఇక్కడ స్క్రీన్కి ఫ్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళ స్కూబా డ్రైవింగ్, బోటింగ్ అని అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శరావతి రివర్స్ బోటింగ్ అండ్ స్కూబా డ్రైవింగ్ అని ఒకటి మీకు ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా శరావతి బోటింగ్ అండ్ స్కూబా డ్రైవింగ్ అని. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చేటట్టయితే వాళ్ళకి ముందే కాల్ చేసి రండి. ఇక్కడికి వచ్చాక లేదు అంటే వచ్చినందుకు వేస్ట్ అవుతుంది, బాధపడతారు. సో అందుకని మా లెక్క కాకూడదంటే ముందే ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే చాలా బెటరు. మాలాగా మీరు ముందే వచ్చి సఫర్ అయితే బాగుండదని నేనైతే చేస్తున్నాను. ఇదేం పెద్ద ప్రమోషన్ కాదు, ఏ కాదు, జస్ట్ మీకు యూజ్ అవుతుంది అనేసి. సో ఇంకా మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే దర్శనం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం మురుడేశ్వర్కి వెళ్దాము. చలో టు మురుడేశ్వర్. సో ఇంకా మేము మురుడేశ్వర్కి వచ్చేసరికి నైట్ అయింది. నైట్ వచ్చినందుకు చాలా బాగుంది వ్యూ అయితే, లైటింగ్స్ అయినా అవన్నీ చాలా బాగుంది. ఇంకా ఎట్లాగో వచ్చాం కదా అనేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్తున్నాము. మళ్ళీ మార్నింగ్ కూడా ఒకసారి దర్శనం చేసుకుంటాము, కానీ నైట్ ఒకసారి చూసేసి వెళ్దాము, ఎట్లాగో ఎక్కువ మంది లేరు అనేసి వెళ్తున్నాము. నైట్ అయితే చాలా బాగుంది. మీరు అయితే ఒకవేళ వచ్చేటట్టయితే నైట్ మురుడేశ్వర్ని చాలా బాగుంటుంది, విజిట్ చేయండి. సో ఇంకా ఉదయాన్నే అయితే మనం దర్శనానికి అయితే వచ్చేసాము. మామూలుగా అయితే ఇక్కడ సన్ రైజ్ చూద్దాము అని అనుకున్నాము, కానీ 5 days నుంచి సన్నే లేడు, ఇంకేం చేస్తాము. ఇంకా మనమైతే తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే అందరు వెళ్ళిపోయారు. ఇంకా నేను వీడియో కోసం ఆగినా అంటే ఇంకా నన్ను తిడతారు. దర్శనం కాడు ఉన్నారు వాళ్ళు, ఇంకా స్పీడ్గా నేను వెళ్తున్నా దర్శనం కోసము. అసలు ఏమైనా కట్టించిండ్రా ఇంత సముద్రంకి ఒడ్డున ఈ టెంపుల్, చాలా బాగుంది. అసలు మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్ళేటట్టయితే అసలు మిస్ అయ్యొద్దు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మార్నింగ్ కంటే నైటే చాలా బాగుంది వ్యూ, ఎందుకంటే లైట్స్ అవన్నీ వేస్తారు కదా. మీరు ఒకవేళ చూడాలంటే మురుడేశ్వర్ నైట్ చూడండి అండ్ మార్నింగ్ కూడా చూడండి, ఎందుకంటే సన్ రైజ్ అవన్నీ బాగా కనిపిస్తాయి. ఇప్పుడైతే సన్ రైజ్ లేదు కాబట్టి ఇంకా మనమైతే ఇంకా ఇప్పుడు స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము. నైట్ వెళ్దామంటే నైట్ 7కే క్లోజ్ అన్నారు స్టాచ్యూ దగ్గరికి ఎంట్రన్స్. ఇంకా ఇప్పుడు మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసేసి వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే మనం ఇంకా స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము. స్టాచ్యూ అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలంటే స్టెప్స్ దగ్గర నుంచి వెళ్ళాలి. నెక్స్ట్ మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇక్కడ తెలుసో తెలియదు, కొంతమందికి తెలిసిండదు, వెళ్ళిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. అదైతే నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు అది బెస్ట్ ప్లేస్, చాలా బాగుంది వ్యూ అయితే. అక్కడ ఒకటి వ్యూ ఉంది, చూపిస్తాను నేను. నేనైతే వీడియోలో చూపిస్తాను మురుడేశ్వర్లో ఏవి బెస్ట్ ప్లేసెస్ చూడడానికని. అంటే మేము యాక్చువల్గా అయితే వెళ్దామనేసి అవన్నీ సేవ్ చేసుకున్నాము, కానీ వర్షాల వల్ల కొన్ని కుదురుతున్నాయి, కొన్ని కుదరట్లేదు. మీరైనా ఒకవేళ యూజ్ అవుతుంది వెళ్ళడానికి అని చెప్పేసి నేనైతే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఏవేవి బెస్ట్ ప్లేసెస్ అని. ఇప్పుడైతే మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము. సో ఇప్పుడైతే మనం స్టాచ్యూ దగ్గరలో ఉన్నాము, ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా ఇటు పక్క బీచ్, ఇటు పక్క స్టాచ్యూ, అసలు వ్యూ అయితే సూపర్గా ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము, శివ స్టాచ్యూ దగ్గరికి. ఇక్కడైతే రీమోడల్ చేస్తున్నారు, సో అందుకనే అవన్నీ కర్రలు కట్టారు. అవి లేకుంటే చాలా బాగుండేది, బట్ ఓకే. ఇంకా అవన్నీ పెయింట్ వేయాలి అనేసేమో సంథింగ్ కట్టారు రీమోడలింగ్కి. వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా ఓపెన్ అవుతుంది అనేసి అట్లా వేశారు.
సో మీరు కానీ ఈసారి మురుడేశ్వర్కి వస్తే ఇక్కడ భూకైలాస కేవ్స్ అని ఒకటి ఉంది, చాలా బాగుంది, మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ స్టాచ్యూకి కిందనే ఉంది ఇది భూకైలాస కేవ్స్ అని. పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకున్నారు ఛార్జ్, కానీ చాలా వర్త్, ఖచ్చితంగా వెళ్ళండి. నేనైతే చూపిస్తాను లోపల ఎలా ఉందనేసి కూడా. ఈసారి మీరు ఒకవేళ వెళ్ళనీకి కుదరకపోయినా వెళ్ళలేని వాళ్ళకైనా చూస్తారనేసి అంతే, కానీ వెళ్తే రియల్లో ఇంకా చాలా బాగుంది ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. ఇంకా చూపిస్తాను, వెళ్దాం పదండి. సో ఇక్కడైతే స్టాచ్యూస్ చాలా బాగున్నాయి, రియలిస్టిక్ గా ఉన్నాయి, ఒక్కొక్కటి ఎక్స్ప్రెషన్స్ అయినా ఏవైనా. మీరైతే ఇక్కడికి వస్తే అసలు ఖచ్చితంగా వెళ్ళండి, మిస్ కావద్దు. చూడండి అసలు ఎంత బాగున్నాయో. మీకైతే నా వీడియోలో ఏం నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే గోకర్ణ టెంపుల్ యొక్క స్టోరీ. ఇక్కడ అన్ని స్టోరీస్ అన్ని చాలా బాగున్నాయి, అసలు ఒక్కొక్కటి క్యారెక్టర్ అయితే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. సో ఇప్పుడు ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే అయితే స్టోరీ. సో మీరైతే ఎప్పుడైనా ఇంకా మురుడేశ్వర్కి రావాలని ఏదైనా ప్లాన్ ఉంటే ఇక్కడికైతే ఖచ్చితంగా రండి. అండ్ ఇక్కడే నేత్రాని ఐలాండ్ కూడా అని ఒకటి ఉంది, చాలా బాగుంటుంది. ఒకవేళ కుదిరితే అక్కడికి కూడా వెళ్దాము, చూపిస్తాను రండి. సో ఇప్పుడు మీకు అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురంలో పైన టాప్ కాడికి మనం వెళ్తున్నాము. లిఫ్ట్ ఉంటుంది అక్కడ కింద, అక్కడ నుంచి పైకి వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇందాక చెప్పా కదా ఒకటి బెస్ట్ వ్యూ చూపిస్తాను, అక్కడే గోపురం దగ్గరికి వెళ్దాము, చూపిస్తాను రండి. అది అక్కడ గోపురం దగ్గరికి అయితే నైట్ 7కే క్లోజ్ చేస్తున్నారు, అందుకే మేము నైట్ వెళ్ళని కుదరలేదు, నైట్ 7 అయిపోయింది అనేసి. ఇంకా మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు ఉంటుంది. పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ ఫోటో తీపించుకున్నాము, ఫోటో కూడా వస్తుంది, చూపిస్తాను రండి. గ్రూప్ ఫోటో తీపించుకున్నాము మేమైతే. ఇక్కడ వాళ్ళైతే సాఫ్ట్ కాపీ ఇవ్వమంటే ఇవ్వమన్నారు, అంటే మేము ఒకవేళ ఇస్తే ఫ్రేమ్ చేపిద్దాము అని అనుకున్నాము, బట్ వాళ్ళైతే సాఫ్ట్ కాపీ ఇవ్వమన్నారు. ఎంతైనా మనం ఫోన్లో తీసుకుంటే అవి ఎప్పటికైనా పోతాయి, కానీ ఇలా ఎప్పుడైనా ప్రింట్ తీపించుకుంటేనే అవి గుర్తుకుంటాయి. సో అందుకని మేమైతే ప్రింట్ తీపించుకున్నాము. పర్ ఫోటో 100 రూపీస్ అన్నారు. మేమైతే సాఫ్ట్ కాపీ అడిగామంటే ఫ్రేమ్ చేయించుకోవచ్చు కదా అని అడిగాము, బట్ ఇవ్వకూడదు అని అన్నారు. ఇంకా దీన్నే నార్మల్గా ఒక ఫ్రేమ్ చేపిస్తాము మేమైతే.
సో ఇప్పుడైతే మనం యాక్చువల్గా అయితే నెట్లోనే వెళ్ళడానికి వెళ్దామని ఇక్కడికి వచ్చి అడిగాము. బట్ ఇక్కడైతే వాటర్ది ఫ్లో ఎక్కువ ఉంది, వెళ్ళడానికి లేదు అనే ఛాన్స్ చెప్పారు. మేమైతే ఇక్కడ అడిగేసి వచ్చాము. సో ఇక్కడైతే స్కూబా డ్రైవింగ్ అవన్నీ చాలా బాగున్నాయి. నేనైతే ఆన్లైన్లో చూశాను, 1888 రూపీస్ అని ఉంది. చాలా వర్త్ అనిపించింది. కానీ ఎక్కితే మాకైతే వెళ్ళడానికి కుదరలేదు, ఫుల్ వర్షాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళైతే చూపించలేదు. మేమైతే నెక్స్ట్ టైం ఈసారి ఒకవేళ వస్తే ఖచ్చితంగా వెళ్తాను. నేనైతే వాటి వీడియోస్ కొన్ని చూపిస్తున్నాను ఇక్కడ. సూపర్ అన్న. గ్రూప్ ఫోటోకి ఎంత అన్న? ఫోటోలు పట్టుకుని అమ్ముతున్నా అన్న. అన్న గ్రూప్ ఫోటోకి ఎంత అన్న? నా గ్రూప్ ఫోటో అన్న గ్రూప్ ఫోటో. సో ఇక్కడైతే మురుడేశ్వర్ టెంపుల్లోనే ప్రసాదం పెడుతున్నారు, అదే టిఫిన్ పెడుతున్నారు. సో ఇంకా అందుకని మనమైతే టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నాము. అందరికీ తెలియదు, కొంతమందికే తెలుసు. ఒకవేళ ఈసారి మీరు ఒకవేళ వస్తే ప్రసాదం ట్రై చేస్తారా అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడైతే డైలీ పెడతారంట ప్రసాదము, అదే టిఫిన్. అటుకులు అండ్ ఉప్మా 2 పెడతారంట, మిరియాల పాలు కూడా ఇచ్చారు. సో మీరు ఒకవేళ వస్తే ఈసారి ప్రసాదం తీసుకునేసి వెళ్తారా అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఇదైతే డైలీ ఉంటుంది, అంటే ఓన్లీ ట్యూస్డే ఆర్ మండే అట్లానేం లేదు. టైమింగ్స్ అయితే మార్నింగ్ 7:30 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఇంకా మనం పైన గోపురం దగ్గరికి వెళ్దాము. ఇందాక నుంచి వెళ్తున్నాం అని కానీ వెళ్ళలేదు. సో ఇప్పుడైతే మనం ఖచ్చితంగా వెళ్తున్నాము. ఇదైతే మామూలుగా ఇందాకే టికెట్ తీసుకొని కానీ వెళ్ళాము, కానీ అది 5 minutesకి టైం అయిపోతుంది. అక్కడ టైం కూడా ప్రింట్ అవుతుంది, 5 minutesకి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అన్ని ఫస్ట్ టిఫిన్ చేసేసి ఇంకా ప్రశాంతంగా పైకి వెళ్తే వ్యూ ప్రశాంతంగా చూడొచ్చు. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి హడావడి కిందకిందుకులే రావడం అని చెప్పేసి ఇంకా మనమైతే ఇంకా పైకి వెళ్తున్నాము. టికెట్స్ తీసుకొని వెళ్ళడమే. పర్ పర్సన్ అయితే 20 రూపీస్ అంట. టికెట్ అయితే 5 minutesకి ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు తీసుకున్నాక ఒకవేళ మళ్ళీ అక్కడ పక్కకి వెళ్ళిపోయేసి వచ్చాక మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోయినట్టే, టైంకి ఉంది. సో అందుకని మీరైతే ఇంకా టికెట్ తీసుకున్న వెంటనే వెళ్ళండి వెళ్ళేటట్టయితే. అందుకని మేమైతే ఇంకా ఫస్ట్ ప్రసాదం తినేసేసి వచ్చి ఇప్పుడైతే మనం టికెట్స్ తీసుకొనికైతే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మనం వెళ్ళేది ఇక్కడ గోపురంకి దగ్గరలోనే, ఐ మీన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ కిందనే ఇస్తున్నారు టికెట్స్. ఇక్కడ తీసుకునేసేసి వెళ్ళడమే. అక్కడ ప్రింట్అవుట్లోనే ఉంటుంది లిఫ్ట్ 1 లిఫ్ట్ 2 అనేసి. ఇంకా మనం తీసుకునేసి వెళ్ళిపోవడమే. మాకైతే ఫస్ట్ లిఫ్ట్ వచ్చింది. పర్ పర్సన్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా మేమైతే తీసుకున్నాము, ఇంకా అయిపోయింది, ఇంక వెళ్ళిపోవడమే. ఇంకా పైకి వెళ్ళాక చూపిస్తాను మీకైతే వ్యూ మొత్తము. ఇక్కడైతే 18 floors ఉన్నాయి, అంటే 18 floors. ఇంకా పైకి వెళ్ళినాక మనకి వ్యూ కనిపిస్తుంది. ఒక్క ఫ్లోర్ మాత్రం కిందికి దిగనీకి ఉంది, స్టెప్స్. నార్మల్గా డైరెక్ట్ స్టెప్స్ ఒక్కటి వెళ్ళనీకైతే అసలుకి లేదు, ఇంకా లిఫ్ట్లో వెళ్ళాల్సిందే ఎంతున్నా. సో ఇప్పుడైతే ఇంకా మనము పైకి వచ్చేసాము. ఇంకా ఇప్పుడు 4 sides కనిపిస్తుంది. ఫస్ట్ ఒక సైడ్ మొత్తము మురుడేశ్వర్ది మొత్తం టౌన్ అంతా కనిపిస్తుంది ఒక వ్యూ, అండ్ ఇంకొక నెక్స్ట్ వ్యూ ఏమో బీచ్ కనిపిస్తుంది, చూపిస్తాను అది కూడా. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టాచ్యూ వ్యూ దగ్గరికి వెళ్తున్నాము. అంటే స్టాచ్యూ కనిపిస్తుంది పైనుంచి, చాలా బాగా కనిపిస్తుంది, చూపిస్తాను ఇప్పుడైతే మీకు స్టాచ్యూది వ్యూ. అసలు చాలా బాగుంది, ఒక పక్క స్టాచ్యూ, వెనకాలంతా సముద్రము. వ్యూ అయితే చాలా హైలైట్గా ఉంది. అంటే ఇప్పుడు క్లైమేట్ కూడా నీట్గా ఉంది కదా, అందుకని బాగా గ్రీనరీగా అవన్నీ బాగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొకటి బీచ్ వ్యూ చూపిస్తున్నాను. థర్డ్ సైడ్ 4 sides ఉంటాయి మొత్తము. ఇప్పుడైతే మనం థర్డ్ సైడ్కి వచ్చాము వ్యూ. మీరైతే ఒకవేళ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వెళ్ళండి. అంటే కొంతమందికి తెలియదు, ఇది తెలియకుండానే వెళ్ళిపోతుంటారు. అందుకని అయితే ఇప్పుడు ఇంకా మీకు చూపిస్తున్నాను ఇది బీచ్ వ్యూ. గోకర్ణతో పోలిస్తే ఇక్కడైతే కొంచెము అలలు అయితే చాలా తక్కువనే ఉన్నాయి కంపేర్ చేస్తే.
తక్కువనే వస్తున్నాయి. అంటే అక్కడ చాలా ఎక్కువ వచ్చాయి, అందుకని పోలీసులు కూడా రిటర్న్ పంపించేశారు. కానీ ఇక్కడైతే తక్కువగానే ఉన్నాయి. ఇంకైతే మన దర్శనం అయిపోయింది, ఇంకా ప్రసాదం తీసుకునేసేసి రిటర్న్ అయిపోయాము. సో ఇక్కడ ఇదిగో ఇదే ఐలాండ్, మామూలుగా అయితే మనం వెళ్దాం అనుకుంది. సో ఇది కూడా వాటర్తో నిండిపోయి వర్షం పడుతూనే ఉంది. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉడిపికి వెళ్తున్నాము. మురుడేశ్వర్ నుంచి ఉడిపికి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది. ఐ మీన్ ఈ రోడ్డుకి ఇటు పక్కనే అలలు వస్తున్నాయి, సముద్రము, అరేబియన్ సీవి, అలా బాగుంది. మీరైతే ఒకవేళ కార్లో అయినా బస్సులో అయినా వెళ్ళేటట్టయితే ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము. వర్షం ఎక్కువ పడేసరికి ఇంకా జస్ట్ ఊరికే కార్లోంచే వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనమైతే ఉడిపిలో కలుసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.